వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ తెలివిగల జంతువులు. సమావేశాన్ని చూసిన గుంటనక్క పక్కనే ఉన్న చెట్టు వెనకాల దాక్కుని ఆ సమావేశాన్ని వింటుంది. చాటుగా వింటున్న గుంటనక్క తూని పిట్ట కళ్ళలో పడింది. అప్పుడు ఆ తూని పిట్ట సమావేశాన్ని మలుపు తిప్పింది. తన మాటగారి మాటలతో ఆ సమావేశంలో ఉన్న జంతువులకి గుంటనక్క గురించి తెలియజేసింది. అప్పుడు ఆ జంతువులు మాటను మార్చి మాట్లాడడం ప్రారంభించాయి. అందులోని ఒక పిట్ట ఇలా మాట్లాడింది. అప్పుడు అందులోని ఒక తెల్లపావురం ఇలా అంది. అప్పుడు పిట్ట అలా అన్ని జంతువులు కలిసి గేమ్ ఆడడానికి బయలుదేరాయి. అందులో చోర్ తూని పిట్ట, దాగుడు మూతల దండాకోర్, పిల్లి వచ్చే ఎలుక భద్రం, గప్ చుప్ దాగుకోండి నేను వచ్చేస్తున్నా అని చోరైన పిట్ట చెప్పింది. అదంతా చూసిన గుంటనక్క ఆ జంతువులు ఎటువైపు వెళ్తున్నాయో చూసి ఏ జంతువు అయితే పెద్దగా ఉందో ఆ జంతువు ఎటువైపు వెళ్తుందో చూడసాగింది. గుంటనక్క మనసులో, వీళ్ళు నా పనిని ఇంకా సులువు చేశారు. నేను ఇప్పుడే మా రాజు దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తాను. మా రాజు గారికి ఈరోజు రుచికరమైన భోజనం దొరకబోతుంది అని ఆ గుంటనక్క అనుకుంటూ పరుగు పరుగున రాజు దగ్గరికి పరిగెడుతుంది. రాజుగారు త్వరగా రండి. మీకు నేను రుచికరమైన ఆహారాన్ని తయారు చేశాను. త్వరగా రండి. అది మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. త్వరగా రండి రాజుగారు, ఇద్దరం కలిసి వెళ్దాం. అప్పుడు సింహం ఇలా అంటుంది. అవునా గుంటనక్క, నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంత ఆలస్యంగా వచ్చావెందుకు? సరే పద వెళ్దాం, త్వరగా రా అని సింహం చెప్పింది. గుంటనక్క రాజుగారితో ఇలా అంటుంది. రాజుగారు, పదండి వెళ్దాం. ఆ నది పక్కన ఉండే ఆ చెట్టు వెనకాల ఒక గాడిద పిల్లలు ఉన్నాయి. ఆ రెండిటిని మనం ఇద్దరం కలిసి తిందాం. మీరు తిన్నాక మిగిలినవి నేను తింటాను రాజుగారు. పదండి త్వరగా వెళ్దాం అని గుంటనక్క అన్న తర్వాత ఇద్దరు కలిసి పరుగున నది దగ్గరికి చేరుకుంటారు. ఆ చెట్టు చాటున ఉన్న గాడిద పిల్లలతో ఇలా అంటుంది. పదండి పిల్లలు, త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేదనుకో ఆ సింహం వచ్చి నిజంగానే మనల్ని తినేస్తుంది. మన వ్యూహం ఫలించేలా మనమే చేయాలి. పదండి. అప్పుడే అక్కడికి సింహం మరియు నక్క పరుగున వచ్చాయి. సింహం తొందరగా ఉరుక్కుంటూ వచ్చేసింది. తీరా అక్కడికొచ్చి చూశాక అక్కడ ఏమీ లేదు. అది చూసిన సింహానికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. సింహం తిరిగి వెనక్కి చూసి నిలబడింది కోపంగా. అప్పుడు నక్క ఇలా అంటుంది. ఏమైంది రాజుగారు, ఇంత ఆహారాన్ని చూసి మీరు షాక్ అయిపోయారా అని గుంటనక్క అనగా సింహానికి చాలా కోపం వచ్చింది. అప్పుడు సింహం ఇలా అంటుంది. నక్క, త్వరగా ముందరికి రా. నాకు ఇక్కడ ఏమీ కనిపించటం లేదు. ఒకవేళ ఇక్కడ కానీ ఏమీ లేకపోతే నేను ఈరోజు నీ పని పడతా చూడు అని సింహం చెప్పగానే నక్కకు డౌట్ వచ్చింది. ముంగలికి వచ్చి చూడగా అక్కడ ఏమీ లేదు. అక్కడ గాడిద లేదు, గాడిద పిల్లలు కూడా లేవు. నన్ను క్షమించండి రాజుగారు, అవి పారిపోయాయి అనుకుంటా. నీకు నా ఆహారాన్ని వెతకడం బరువై నాకే అబద్ధం చెబుతావా? ఈరోజు నీ పని పడతా చూడు నక్క, ఆగు అంటూ సింహం నక్క వెనక పడింది. అప్పుడు నక్క వద్దు రాజుగారు నన్ను క్షమించండి అంటూ పరిగెత్తసాగింది. అప్పుడు ఆ చుట్టుపక్కలే ఉన్న జంతువులన్నీ పగలబడి నవ్వసాగాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, ఒకరికి మనం చెడు చేయాలనుకుంటే అది మనకే చెడు జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు యానిమీ టీవీ ఫర్ మోర్ వీడియోస్.